విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా లేక మనకంటే శక్తివంతమైన జీవులు మనల్ని గమనిస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికిన అమెరికా మేధావులు మాస్టర్ మైండ్స్ సమాధానం దొరికే లోపే శవాలయ్యారు. కొందరు గైరలో కలిసిపోయారు, మరికొందరు ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రాణాలు విడిచారు. కొందరు ఏమయ్యారో కూడా తెలియని అయోమయ పరిస్థితి అయితే నెలకొంది. వీళ్ళంతా సాధారణ వ్యక్తులు కాదు, అమెరికా మాస్టర్ మైండ్స్, ఆ దేశ భద్రతకు వెన్నెముక లాంటి వాళ్ళు, భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సైంటిస్టులు. 2022 నుంచి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 11 మంది సడన్ గా మరణించడం లేదా మాయమవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి మరణం లేదా అదృశ్యం వెనుక ఒక మిస్టరీ ఉంది. ఏరియా 51 నుంచి న్యూక్లియర్ ఎనర్జీ, స్పేసు, రోబోటిక్స్, గ్రహాంతరవాసులు, అణు అంతరిక్ష రహస్యాల వరకు నిజాలు తెలుసుకున్న మాస్టర్ మైండ్స్ అందరినీ ఒకే శక్తి అంతం చేస్తుందా? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక అమెరికా గడ్డపై మేధావులను టార్గెట్ చేస్తున్న ఒక అదృశ్య హస్తం ఉందా? ఈ రోజు మనం చరిత్రలో తొక్కేసిన అత్యంత ప్రమాదకరమైన పేజీలను తిరగేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ఛేదించబోయే మిస్టరీ ది సైలెంట్ కిల్లింగ్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మన చుట్టూ జరిగే అనేక కాంటెంపరీ టాపిక్స్, అట్లాగే ట్రెండింగ్, వైరల్, సెన్సేషన్ టాపిక్స్ మీద రెగ్యులర్గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో అనాలిసిస్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. 2022 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో టాప్ సైంటిస్టులు వరుసగా మాయమవుతున్నారు. కొందరు అనుమానాస్పదంగా మరణిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్లకు అమెరికా భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం తెలుసు. దేశ రహస్యాలను తమలోనే దాచుకొని అణుశక్తి, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగాలు, ఏరోస్పేస్, ఫ్యూజన్ ఎనర్జీ పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలల్లో వీళ్ళంతా మూల స్తంభాలు. ఇప్పటి వరకు ఇలా మాయమైన వాళ్ళు మొత్తం 10 మంది తర్వాత మరో కేసు వెలుగులోకి రావడంతో అది ఇప్పుడు 11కి పెరిగింది. వీళ్ళు కనిపించకుండా పోతున్న విధానం కూడా చాలా వింతగా ఉంటుంది. నెంబర్ 1, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ విలియం నీల్ మెక్కాస్లాండ్. పెంటగాన్లో అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషించిన ఈయన ఫిబ్రవరి 2026లో తన ఫోను, కళ్ళజోడు, వాచ్, ఇతర వస్తువులను ఇంట్లోనే వదిలేసి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. 1947లో ప్రపంచమంతా చర్చ జరిగిన వివాదాస్పద రోస్వెల్ యుఎఫ్ఏ క్రాష్, గ్రహాంతరవాసుల ఘటనకు సంబంధించిన అంశాలు ఈయనకు తెలుసు. నెంబర్ 2, జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ గా పనిచేసిన మోనికా జాసింటో రెజా ముగింపు కథ మరింత ఆశ్చర్యకరంగా ఉంది. 60 ఏళ్ల ఈ రాకెట్ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్, కాలిఫోర్నియాలో నేషనల్ ఫారెస్ట్ లో హైకింగ్ కి వెళ్లి అదృశ్యమయ్యారు. 2025 జూన్ 22న తన ఫ్రెండ్ కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తున్న ఆమె క్షణాల్లో అదృశ్యమయ్యారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. నెంబర్ 3, MIT ప్రొఫెసర్ నునో లౌరిరా, న్యూక్లియర్ శాస్త్రవేత్త, అలాగే ఏరోస్పేస్ సైంటిస్ట్. డిసెంబర్ 15, 2025న తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని కాల్చి చంపేశారు. నెంబర్ 4, కార్ల్ గ్రిల్మేయర్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈ ఏడాది ఫిబ్రవరి 16న తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. ఆయన కాల్టెక్ లో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తూ నాసాతో కలిసి ఎక్సో ప్లానెట్ల చుట్టూ నీటిని కనుగొన్నారు. గ్రిల్మేర్ గెలాక్సీలు ఢీకొనడంపై చేసిన కృషికి, సౌర వ్యవస్థల వెలుపల నీటి కోసం చేసిన అన్వేషణలకు చాలా పాపులర్ అయ్యారు, చాలా పేరుగాంచారు. ఒక కారు దొంగ ఇతనిని కాల్చి చంపారని డిటెక్టివ్లు చెప్పినా అతని మరణానికి స్పష్టమైన కారణం ఇంతవరకు బయట పెట్టలేదు. నెంబర్ 5, ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన 48 ఏళ్ల స్టీవెన్ గార్సియా ఆగస్టు 28, 2025న అల్బుకెర్కీలోని తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తూ చివరిసారి కనిపించారు. తుపాకీ తీసుకుని వెళ్లారు. గార్సియా అణ్వాయుధాల కోసం అణుయేతర భాగాలను తయారు చేసే కాన్సాస్ సిటీ నేషనల్ సెక్యూరిటీ కాంపస్ లో ప్రాపర్టీ కస్టోడియన్ గా పనిచేశాడు. నెంబర్ 6, నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పరిశోధకుడైన ఫ్రాంక్ మైవాల్ట్ జూలై 4, 2024న లాస్ ఏంజల్స్ లో 61 ఏళ్ల వయసులో మరణించారు. ఈయన అంతరిక్ష పరిశోధనలో నిపుణుడు. మైవాల్ట్ మరణానికి కారణాలను బయటపెట్టలేదు. నెంబర్ 7, మైకల్ డేవిడ్ హిగ్స్ జూలై 30, 2023న 59 సంవత్సరాల వయసులో మరణించారు. జేపీఎల్లో భౌతిక శాస్త్రవేత్త అయిన ఆయన తోకచుక్కలు, గ్రహ శకలాల అధ్యయనంలో నైపుణ్యం సాధించారు. గ్రహ శకలాలను దారి మళ్లించవచ్చా లేదా అనే పరీక్షించిన నాసా డాట్ ప్రాజెక్టుతో సహా ఈయన అనేక ప్రధాన అంతరిక్ష యాత్రలలో పనిచేశారు. అతని మరణానికి గల కారణం వెల్లడించలేదు. నెంబర్ 8, మెలిసియా కాసియస్ జూన్ 26, 2025న తన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు.
కాసియస్ లాస్ అలమోస్ నేషనల్ ల్యాబొరేటరీలో అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఆమె తన వర్క్ బ్యాడ్జ్ను మర్చిపోయి ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకున్నారు. తన కుమార్తెను భోజనానికి తీసుకువెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. కాసియస్ తన ఫోను, పర్సు, కార్ కీస్ లేకుండా ఒక హైవే పక్కన నడుస్తూ చివరిసారిగా కనిపించారు. నంబర్ 9, లాస్ అలమోస్ నేషనల్ ల్యాబొరేటరీ మాజీ ఉద్యోగి ఆందోని చావెస్ మే 4, 2025న అదృశ్యమయ్యారు. అతను తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తూ చివరిసారిగా కనిపించారు. అధికారులు ఇతని కోసం క్షుణ్ణంగా గాలించారు, పాంప్లెంట్లు పంచారు, గంటల తరబడి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. ఇంటరాగేషన్ లో తెలిసిన ప్రతి సమాచారాన్ని చాలా శ్రద్ధగా పరిశీలించారు. కానీ ఈయన అడ్రస్ అయితే తెలుసుకోలేకపోయారు. నెంబర్ 10, జేసన్ థామస్ నోవార్టిస్. పరిశోధకుడైన జేసన్ థామస్ డిసెంబర్ 12, 2025న అదృశ్యమయ్యారు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య ఫిర్యాదు చేశారు. మార్చ్ 17, 2026 మసాచుసెట్స్ లోని ఒక సరస్సు నుంచి అతని మృతదేహాన్ని బయటికి తీశారు. 2023 నుంచి మాయమైన ఈ 10 మంది గురించి పరిశోధన చేస్తుండగా 2022లో అలబామాలోని హంట్స్ విల్లేకి చెందిన 34 సంవత్సరాల సైంటిస్ట్ అమీ ఎస్క్రిప్ట్ కూడా ఇదే విధంగా మరణించారని గుర్తించారు. ప్రాథమికంగా ఆత్మహత్య అని తేల్చిన ఆ మరణం చుట్టూ అనేక అనుమానాలు ఈమె మృతి పట్ల ఇప్పటికీ ఉన్నాయి. దీంతో ఈ లిస్ట్ ఇప్పుడు ఏకంగా 11కు పెరిగింది. ఈమె ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సోటిక్ సైన్స్ ను సహస్థాపించారు. ప్రయోగాత్మక ప్రపల్షన్ భావనలపై పనిచేశారు. సో వీళ్ళందరూ మాయం మరణాల వెనుక పెద్ద కుట్రే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కుట్ర ఏంటి అనేది మాత్రం అమెరికా బయట పెట్టట్లేదు. అమెరికాలోని మిస్సోరీకి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ బర్లిసన్ ఈ మరణాలపై సంచలన కామెంట్ చేశారు. దాంతో అందరి దృష్టి ఈ అదృశ్యాలపై పడింది. ఎరిక్ ఎగ్జాక్ట్ గా ఏమన్నాడంటే, దేశంలోని టాప్ సైంటిస్టుల అదృశ్యాల వెనుక కుట్ర ఉండొచ్చు. ముఖ్యంగా గ్రహాంతర వాసుల రహస్యాలు తెలిసిన వాళ్ళే ఇలా మాయమైపోతున్నారు. వాళ్ళే ప్రధాన లక్ష్యంగా ఈ నేరాలు జరుగుతున్నాయి అంటూ ఎరిక్ చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించే అమెరికా అంతటా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైగా ఈ విషయాన్ని అంత తేలికైన విషయంగా మనం తీసుకోకూడదు, ఇది తీవ్రమైన ముప్పు అంటూ అతడు హెచ్చరించడంతో దీని వెనుక భారీ కుట్రే ఉందని అర్థమవుతుంది. ఇక మీడియా సంస్థలు ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ పోస్ట్ కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ఆ తర్వాతే ప్రపంచం దృష్టి ఈ కేసుపై మరింత ఎక్కువగా పడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ మిస్టరీ మరణాలు, అదృశ్యాలపై స్వయంగా వైట్ హౌస్ కూడా స్పందించింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఇదే నెలలో ప్రకటించింది. అంటే సైంటిస్టుల మిస్టరీపై వైట్ హౌస్ వద్ద స్పష్టమైన సమాచారమే ఉందని అర్థమవుతోంది. అమెరికా దగ్గర ఉన్న నిగూఢ రహస్యాలు, ప్రధానంగా గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఉండేందుకే వీళ్ళందరినీ ఎవరో టార్గెట్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. అంటే సొంత దేశంలోనే ఏదో గూడుపుటాని జరుగుతుంది అనేది ఈ ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం. 1947లో జరిగిన రోజ్వెల్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ మిస్టరీ గురించి ఇప్పుడు మాయమవుతున్న చాలా మందికి పక్కాగా ఏం జరిగిందో తెలుసు అనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకు ఈ రోజ్వెల్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్ ఏంటంటే, 1947లో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ సమీపంలో ఒక పశువుల కాపరికి, పశువులు పెంచే వ్యక్తికి ఆకాశంలో నుంచి ఊడిపడిన ఒక మానవ రహిత వాహన శిథిలాలు కనిపించాయి. అది కూలిపోయిన ఒక గ్రహాంతర అంతరిక్ష నౌక అని, దానిని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుందంటూ ప్రచారం జరిగింది. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనేది ఫుల్ ఫామ్. రోజ్వెల్లో ఇలా యుఎఫ్ఓ శిథిలాలు దొరకడం ఎంతవరకు నిజమో, అది గ్రహాంతర వాస లేక ఇంకేదైనా అనేది ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ ప్రచారం కూడా రావడానికి కారణం అమెరికానే. రోజ్వెల్లో అమెరికా సైన్యం లోహ, రబ్బరు శిథిలాలను స్వాధీనం చేసుకున్న తర్వాత యుఎస్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. అదేంటంటే, ఎగిరే పల్లెం తమ స్వాధీనంలో ఉంది అని ప్రకటించింది. ఎగిరే పల్లెం అంటే గ్రహాంతర వాసులు తిరిగే నౌక అని అర్థం. ఈ ప్రకటనతో 1947లో ప్రపంచమే షాక్ అయింది. బట్ ఆ తర్వాత ఒక్క రోజులోనే తూచ్, మేము చేసిన ప్రకటన తప్పు అని యుఎస్ ఆర్మీ ప్రకటించింది. తాము స్వాధీనం చేసుకున్న ఆ శిథిలాలు తమకు చెందిన ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం వినియోగించిన మానవ రహిత సైనిక బెలూన్కు చెందినవని ప్రకటించారు. అది కూడా సోవియట్ అణుపరీక్షలను గుర్తించేందుకు అత్యంత రహస్యమైన ప్రాజెక్టు మొగల్లో భాగంగా నడిపిన ఒక సంక్లిష్టమైన మానవ రహిత బెలూన్గా తర్వాత వార్తలైతే బయటకు వాళ్ళే పెట్టారు. అప్పట్లోనే అంటే 1947 జూలై 8న అప్పటి ప్రముఖ పత్రిక అయిన రోజ్వెల్ డైలీ రికార్డు సంచికలో దీనిపై ఒక ఆర్టికల్ కూడా బ్యానర్ ఐటెంగా చాలా హైలైట్ చేస్తూ ప్రముఖంగా ప్రచురించారు. రోజ్వెల్ సమీపంలో ఆర్మీ ఒక ఫ్లయింగ్ సాసర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆ వార్తా కథనం సారాంశం.
సో ఇప్పటి వరకు అమెరికా సైన్యం స్వాధీనం చేసుకున్న ఆ సాసర్ లేదంటే ఎగిరే పల్లెం ఏంటి అనేది బయటకు రాలేదు. ఇలాంటి రహస్యాలు ఎన్నో తెలిసిన సైంటిస్టులు, మాస్టర్ మైండ్స్ ఇప్పుడు ఒక్కొక్కరుగా మాయమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డీప్ స్టేట్ అంటే ప్రభుత్వంలోనే ఉండే రహస్య నెట్వర్క్ ఇదంతా చేస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. దేశ రహస్యాలు బయటికి వెళ్లకుండా అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగిస్తున్నారా అనే ప్రశ్నలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కేవలం మరణాలే కాదు, అదృశ్యాలు కూడా ఎక్కువే. ఏరియా 51లో పనిచేసే టాప్ లెవెల్ సైంటిస్టులు రిటైర్ అయ్యాక ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. మరోవైపు అమెరికా వద్ద ఉన్న గ్రహాంతరవాసుల రహస్యాలు, అణు టెక్నాలజీ బయటికి రాకుండా ఎవరో కావాలనే వీళ్ళని అడ్డు తొలగించుకుంటున్నారు అని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. అందుకు రోజ్వెల్ ఘటన, ఏలియన్స్ గురించి కీలక సమాచారం తెలిసిన వాళ్ళు మాయమవ్వడం, బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రామ్స్ లేదా రహస్య సంస్థల ప్రమేయం ఉందేమో అన్న కోణంలో కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఒక దేశం సైనిక లేదా అణుశక్తిని దెబ్బతీయాలంటే ఆ దేశంపై యుద్ధం చేయడం కంటే ఆ టెక్నాలజీని సృష్టించే మాస్టర్ మైండ్స్ను నిర్వీర్యం చేయడం సులభం. ఈ విద్య గతంలో అమెరికా ప్రయోగించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇండియా, ఇరాన్ సహా పలు ఇతర దేశాల శాస్త్రవేత్తలు, మేధావులు సైతం ఇదే రీతిలో మాయమయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. సో ఇదే రీతిలో ఇప్పుడు నీవి నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ఎవరో అమెరికా మేధావులను టార్గెట్ చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అది చైనా, రష్యా, ఇరాన్ ఇట్లా ఏ దేశం పనైనా కావచ్చు అనేది కూడా ఆరోపణలు. అయితే అసలు నిజమేంటి? గ్రహాంతరవాసుల రహస్యాల, అమెరికా శత్రు దేశాల కుట్ర, లేక దేశం లోపలే ఉన్న రహస్య శక్తుల పన, డీప్ స్టేట్ పన అనేది ఇప్పటికీ తేలని మిస్టరీగానే ఉండిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి నాసా గాని, పెంటగాన్ గాని ఎప్పుడు ఒకే మాట చెబుతాయి. అవి కేవలం వాతావరణ బెలూన్లు కానీ అంతకుమించి ఏమీ లేదని తీసిపడేస్తూ ఉంటాయి. కానీ అది తప్పు అని నిరూపించిన సైంటిస్టులు మాత్రం తిరుగురాని లోకాలకు వెళ్తున్నారు. ఈ గ్రహాంతర టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారా, లేక మానవ మేధస్సు కంటే మించిన ఏదో శక్తి వాళ్ళని నియంత్రిస్తోందా? గెలాక్సీల మధ్య ప్రయాణించే రహస్యం తెలిసిన మాస్టర్ మైండ్స్ ఎందుకు మౌనంగా ప్రాణాలు కోల్పోతున్నారో లేదా అదృశ్యమైపోతున్నారో అని అర్థం కాని ప్రశ్న. అయితే చరిత్ర చూసుకుంటే కొన్ని సత్యాలు బయటికి రావడానికి కొంత సమయం పట్టింది. బట్ కొన్ని ఎప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇది కాకతాళీయమా లేక కుట్రనా అనేది త్వరలోనే తేల్చేస్తామని ప్రకటించారు. తనకు అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారని కూడా చెప్పారు. FBI సహా ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంటరాగేట్ చేస్తాయని చెప్పారు. 10 రోజుల్లో రిపోర్టులు వస్తాయని ఆయన అన్నారు. ఇప్పుడు అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఆ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నాయి. బట్ ఆ రహస్యాల రిపోర్టులు బయటికి రాకపోవచ్చిన వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. అమెరికా ఆ రహస్యాల రిపోర్ట్ను బయట పెట్టదో ఆ రిపోర్ట్ను కూడా రహస్యంగానే దాచేస్తుందనే వాదన కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఆ సైంటిస్టుల మరణాల వెనక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరొక అన్సాల్వ్డ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.